హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. ఈ రోజైతే మనం చాలా ఈజీగా సింపుల్గా అయితే లింగి అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. రెండు కుట్లతోని చిన్న పిల్లలు కూడా మనం ఈజీగా కుట్టేయచ్చండి. అది ఎలాగైతే చూద్దాము. ముందుగా అయితే లింగి ఉంది కదండి, దీన్ని తిరగేయాలి. తిరగేసిన తర్వాత లోపల వైపు నుంచి ఇలా ఫోల్డింగ్ అయితే చిన్నగా చేయాలండి. డబుల్ ఫోల్డింగ్ ఇలాగా చూసారు కదా, ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి రఫ్ చేసుకోవాలండి. రఫ్ చేసుకొని మన వైపు అంటే మనకి ఎడం వైపున ఆ రెండు అంచులు కలిసేలాగా కుట్టయితే వేసుకోవాలండి. ఇలా మనం క్లాత్ సరి చేసుకుంటూ నుడతలు లేకుండా రఫ్ చేసుకుంటూ కుట్టామనుకోండి, చాలా బాగా అయితే వచ్చేస్తుంది. ఏ లింగి క్లాత్ అయినా సరే, కాటన్ కానీ బిన్నీ కాటన్ కానీ ఏదైనా సరే చాలా ఈజీగా కుట్టచ్చు. ఫస్ట్ టైం కుట్టినా కానీ చాలా సింపుల్గా అయితే కుట్టచ్చండి. ఈ విధంగా కుడితే కనుక కుట్లు కూడా ఎక్కువ పడవు. రెండు కుట్లతో మనం చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. కొత్తగా కుట్టే వాళ్ళైతే చాలా ఈజీగా కూడా కుట్టచ్చండి. ఇలా రఫ్ చేశారనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా కుట్టు అయితే మనం కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత ఇలా స్లోగా రఫ్ చేసామనుకోండి, క్లాత్ నుడతలు లేకుండా ఉంటుంది. అలానే మనకి దారాలు ఉన్నాయనుకోండి పైన, అవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పైకి లేచినట్టు కనిపిస్తుంది కదండి, ఇది పై వైపు, ఇది లోపల వైపు. ఈ కుట్టుకి పక్కనే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలండి. పైకి లేవకుండా అయితే ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్కి ఒక కుట్టేసాం కదా, దానికి కొంచెం పక్కనే రైట్ సైడ్కి ఒక కుట్టు అయితే వేసుకోవాలండి, అంచులు కలిసేటట్టుగానే. ఇలా కుట్టు పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. స్లోగా ఇలా వేసుకున్నాం అనుకోండి, చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా రెండు కుట్లు వచ్చాయి. ఇది లోపల వైపు అండి. ఇప్పుడు ఇది పై వైపు. చూసారా, ఒకే ఒక కుట్టు ఎంత చక్కగా వచ్చిందో. అసలు కుట్టు ఉందా లేదా అన్నట్టుగా అయితే మనం చాలా సింపుల్గా వేసుకోవచ్చు. అది మనం కుట్టేటప్పుడే ఇలా రఫ్ చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగానే ఇలా రఫ్ చేసుకోవడంలో మనకి కుట్టు పక్కకి పోకుండా చక్కగా స్ట్రైట్గా అయితే వస్తుందండి. ఈ విధంగానే క్లాత్ కొత్తగా వేసేవాళ్ళు అయితే జరిగిపోకుండా స్లోగా అయితే ఇలా కుట్టుకోండి, కంగారు పడకుండాను. క్లాత్ మనం జరిగిపోకుండా స్లోగా జరుపుకుంటూ అటు ఇటు రఫ్ చేసుకుంటూ వేయాలి. లేకుంటే కిందకి మనకి నుడతలు వచ్చేస్తాయండి. నుడతలు రాకుండా ఇలా సరి చేసుకుంటూ ఆ కుట్టు పక్కనే కుట్టు పడేలాగా స్లోగా అయితే మనం వేసుకుంటూ వచ్చామనుకోండి, కొత్తగా వేసే వాళ్ళకి ఒక 5 మినిట్స్లో అయితే ఈ విధంగా కుట్టేస్తారు. లేదు అనుకుంటే కనుక పాత వాళ్ళు అయితే 1 నిమిషంలో కుట్టేస్తారండి. చిన్నవాళ్ళు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే మనం ఈ విధంగా కుట్టేసుకోవచ్చండి. క్లాత్ మాత్రం కొంచెం స్లోగా జరుపుకుంటూ కుట్టామనుకోండి, కంగారు పడకుండా ఈజీగా కుట్టుకోవచ్చు. 2 కుట్లతో సింపుల్గా అయితే మనం లింగి స్టిచ్ చేసుకోవచ్చండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. అసలు కుట్టారా లేదా అన్నట్టుగా అయితే మనకి బాగుంటుందండి. కుట్టు పక్కనే కుట్టు పడేలాగా స్లోగా కుట్టుకోవాలి. ఇదిగోండి, ఇది లోపల వైపు. చూసారు కదా, ఇది బయట. అస్సలు ఆ రంగు దారం వేసామనుకోండి, అస్సలు కనిపించదు. ఫినిషింగ్ చాలా బాగుంది. ఇదండి, చిన్న పిల్లలు కూడా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. మిషన్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. థ్యాంక్ యూ.